టాయ్ సుహాన్కి. అరౌండ్ 9:30, 10 కల్లా అందరం రీచ్ అయిపోయామన్నమాట. అజీజ్ నగర్ షోరూంలో తీసుకుంటున్నారు కారు. సో ఇంకా బాగా కార్ తీసుకున్నారని చెప్పి మేము అందరం వచ్చాము. సో రాగానే ఇంకా పేపర్ వర్క్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకోవాలి. అందరం వచ్చామన్నమాట. సుహాన్ కొత్త కార్ చెప్పు, ఆగట్లేదు. వాడి బర్త్డేకి ఇది పెద్ద సర్ప్రైజ్ అనమాట. సో ఏం కార్ తీసుకుంటున్నాము అండ్ సెలబ్రేషన్ ఎలా ఉంది అనేది ముందు ముందు చూపిస్తాము. సో స్టే ట్యూన్. సో అలా సుహాన్ బర్త్డే రోజు ఇలా పెద్ద సర్ప్రైజ్ లాగా టాయ్ లాగా ఇవ్వాలని చెప్పి ముందు కార్ తీసుకుందాం ప్లాన్ ఉన్నా కానీ అక్క బావ కలిసి సుహాన్ బర్త్డేకి తీసుకుందామని ఇలా ప్లాన్ చేశారనమాట. సో అందుకే మార్నింగ్ 9:30 వరకు అలా రీచ్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ నైట్ సుహాన్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అని చెప్పి తొందరగా అవ్వాలి అని చెప్పేసి ఇంకా రాగానే పేపర్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, బావ అక్క దాని మీద కూర్చున్నారు. మేమంతా టైంపాస్ చేస్తున్నాం అనమాట. అందరం అటు ఇటు తిరుక్కుంటూ కార్ చూసుకుంటూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పిక్స్ వీడియోస్ షూట్ చేసుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నాం అనమాట. సుహాన్ అయితే ఫుల్ ఖుషి అయిపోయాడు. ఎందుకంటే బావా తీసుకున్న కార్ వచ్చేసి i20 స్పోర్ట్స్ ఆప్షనల్ సన్ రూఫ్ వద్దనుకున్నారు ఫస్ట్. బట్ సుహాన్ నాకు అదే ఫేవరెట్, నాకు అదే కావాలంటే అదే తీసుకున్నారనమాట. గిఫ్ట్ ఇస్తున్నాను నీకు. సర్ప్రైజ్ వానికి. సో ఇదే పెద్ద సెకండ్ గుడ్ థింగ్ అనమాట ఈరోజు. అందరూ ఎక్సైటెడ్ ఉన్నాం ఆల్ మెంబర్స్. నీ కటింగ్ పేరేంటి? బుల్లెట్ కటింగ్. ముల్లెట్. ఓకే, ఇట్లా తిరిగి ఇట్లా చూపి. పింపుల్స్ అయినాయి ముక్కుకి. చూపి గాయస్ మేము రా ఉంటాం గాయస్. బొరాన్ అక్కడ బొరాన్ మోడల్ బిందెల్ మోడల్ బోల్తే. సోనిక మనం ఏం కార్ కొంటున్నాం? i20 స్పోర్ట్స్. మన ఇద్దరం జస్ట్ మినీ కూపర్ రా. ఇలా మినీ కూపర్ కూడా ఉంటుందా? మినీ కూపర్ రెడ్ కలర్, దట్ ఈస్ మై డ్రీమ్ కార్. గైస్ మా బావ అక్క కార్ కొంటే మేము ఎంతమంది వచ్చామంటే మొత్తం 90 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఒక 15 మెంబర్స్ వచ్చామన్నమాట. లేదు అట్లా అనమాట. మేము ఫుల్ హ్యాపీ ఉన్నాం. సో ఫైనల్గా 14 మెంబర్స్ వచ్చామంట. సో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కార్ ఓపెన్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. I'm so happy and I'm so excited for my new car. నేను బాబు మ్యాచింగ్. కార్ తీసుకున్నామంటే వచ్చారు కదా ఇచ్చేస్తారా అన్నట్టు ఉండదు. ఫుల్ పేపర్ వర్క్స్ ఏదేదో ఉందన్నమాట. మాకేమో టైంపాస్ అవ్వట్లేదు. ఎప్పుడు కార్ వస్తుందా, ఎప్పుడు ఎక్కుదామా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా అని ఉన్నా అనమాట. సో నేను ఇంకేం చేశానంటే బయటికి వెళ్ళా. లొకేషన్ క్లౌడీగా చాలా బాగుంటే ఇంకా నా అవుట్ఫిట్ చూపిస్తూ పిక్స్ వీడియోస్ తీసుకున్నాను. కార్ కొంటున్నావు, ఎట్లుంది? ఎక్సైటెడ్? Full excited, huh? He is excited about water bottles more than అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. కార్ ఎప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని ఎక్సైటెడ్గా ఉన్నాము. మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ అజీజ్ నగర్లో తీసుకుంటున్నాము కారు. సో దీని పక్కనే మనకి కార్ షోరూమ్ పక్కనే కలగూర కంపెనీ స్టోర్ ఉందన్నమాట. సో మమ్మీ వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయినారు, ఇప్పుడే వచ్చినారు. అయిపోయిందా షాపింగ్? ఇంకో హెన్నా తీసుకొని వచ్చారు గైస్. నాకు కాదు, మా అక్కకి. హాయ్, నీకేనా? హాయ్ అత్తమ్మా. ఆర్ యూ ఎక్సైటెడ్? Yes, full. ఏం చేశారు వెళ్ళి కరగూరంపలో? స్టోర్ అన్ని చూసేసిన స్టోర్లో ఏమేమి ఉన్నాయి అన్ని. మంచి కాఫీ తాగేసి వచ్చారు గైస్. కాఫీ బాగుంది. ఏమేమి ఉన్నాయి స్టోర్లో అన్నీ ఉన్నాయి, న్యాచురల్గా అన్నీ ఉన్నాయి. ఆయిల్స్ కానీ మళ్ళీ మన కుక్వేర్ కూడా బాగున్నాయి. అవునా? కానీ కొంచెం కాస్ట్. చూసారు కదా, సన్ రూఫ్ ఎక్కేసి వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది అసలు మొత్తం.
థ్యాంక్ యూ గాయస్. ఫైనల్గా ఇప్పుడు కార్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. అందరం ఎలా నించొని వెయిట్ చేస్తున్నాం చూడండి, కంగ్రాచులేట్ చేద్దాము అలా ఫుల్ ఖుషి అనమాట. అందరం ఫుల్ హ్యాపీగా ఉండే బావ కార్ తీసుకుంటున్నానని ఫైనల్గా రివీల్ అవుతుంది. ఫైనల్లీ కార్ అయితే రివీల్ అయిపోయింది అండ్ ఇంకా షోరూమ్ నుంచి కూడా బయటకు వచ్చేసింది అనమాట. సుహాన్ బర్త్డే అని చెప్పేసి వాళ్ళు కేక్ కూడా తెచ్చారు. సో ఇప్పుడు కేక్ కటింగ్ కూడా ఉంది దీంతో పాటు. బాగుందా? ఫుల్ హ్యాపీయా? ఎట్లుంది బాగుందా? బర్త్డే గిఫ్ట్ బాగుందా? ఇదే గిఫ్ట్ నీకు. అవును, పెద్ద సుహాన్ బర్త్డే రోజు కార్ తీసుకున్నాం కాబట్టి ఇంకా స్వీట్ బాక్స్ పంచాము మొత్తం షోరూమ్ లో. ఎట్లయినా నార్మల్ గా పంచుతారు, బట్ సుహాన్ బర్త్డే కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా అక్కడ జరిగినాయి. హ్యాపీ బర్త్డే. ఫైనల్ గా పేపర్ వర్క్ డన్, కార్ వచ్చేసింది. కార్ సెలబ్రేట్ చేసుకున్నాము. సుహాన్ బర్త్డే కోసం కేక్ కూడా కట్ చేసాము, స్వీట్స్ కూడా పంచేసాము. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని పేపర్ వర్క్ ఉందంటే లోపలికి వచ్చి కూర్చున్నాం అందరం. అండ్ మీన్ వైల్ ఇక్కడ వాళ్ళు ఫొటోస్ తీసి అప్పుడే ఫ్రేమ్ లో పెట్టి కూడా ఇచ్చేసారనమాట. సో ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు 2 అండ్ ఇట్లా చిన్న గణేష్ కార్ లో పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ దాంతో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చారు సుహాన్ కి. అండ్ అక్కడ నుంచి వి వెంట్ టు టెంపుల్ కి వెళ్ళాము, ఎందుకంటే కొత్త కార్ కదా, పూజ చేపియాలి కదా అని చెప్పేసి. అండ్ వెదర్ వాజ్ సో డామ్ గుడ్, చాలా క్లౌడీగా చాలా బాగుండే, మాకు మంచిగా సపోర్ట్ చేసింది వెదర్. అండ్ ఆ లోపే ఈవినింగ్ అయిపోయింది అనమాట. 3 అయిపోయింది మేము టెంపుల్కి వచ్చేసరికి. అక్కడ పేపర్ వర్క్ కార్ వచ్చి అక్కడ సెలబ్రేషన్స్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ 3 అలా 2:30 అలా టెంపుల్కి వచ్చామన్నమాట, ఇంకా కార్ పూజ చేపిద్దామని. వి వెంట్ టు గణేష్ గడ్డ. సో ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా చాలా బాగుండే. అండ్ పూజ కూడా చాలా మంచిగా జరిగింది కార్కి. సో కొత్త కార్కి అలా పూజ చేయడం కూడా మంచిగా అనిపించింది అనమాట. అండ్ మా సింధు సుహాన్ వ్లాగింగ్ చేశారు ఇక్కడ. Very nice weather. Very nice weather. I want to sleep here. Where did you come? Where did you come, Swan? He's telling Today is my birthday. He's beating guys. He became so naughty. Yes. He is so naughty. Yes, he's see again he beating. See. Our silent Suhan is becoming so violent and naughty. Only KGF violence is showing. That's it. అంటే 7 years వచ్చినాయని ఓ ఎగురుతుండే ఇక. How you are feeling? ఇంటర్వ్యూ కాదు, జస్ట్ బ్లాగ్. ఆ బ్లాగ్ కూడా డిఫరెంట్ టైప్ లో తీయాలని అట్లా తీస్తున్నా. How Suhan Sai is feeling, you ask? How are you feeling? Yeah. What you are feeling excited. గైస్ గణేష్ గడ్డ వచ్చామన్నమాట. ఇప్పుడే పూజ చేపిస్తున్నారు కార్కి, కొత్త కార్కి. కొత్త టాయ్ ఎలా ఉంది సుహాన్? అండ్ పూజకు కావాల్సిన అన్ని రెడీ చేస్తున్న టైంలో నేను వెళ్ళి ఇంకా మేము దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ గణేష్ గడ్డ కాబట్టి గణేశుడు ఉంటాడు. చాలా మెంబర్స్ నమ్ముతారు ఇక్కడ. 108 కూడా తిరుగుతారు అనమాట. చాలా మొక్కులు మొక్కి చాలా జరుగుతాయని ఫుల్ నమ్మకం ఇక్కడ. అండ్ ఇక్కడైతే పూజారి వచ్చారు. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయింది. సహ కుటుంబస్య చెప్పండి అస్మాకం సహ కుటుంబాన సపరివారాన ఉమామహేశ్వర సిద్ధి వినాయక అహం కరిష్యే స్వామి సర్వ
ఈ టెంపుల్ వచ్చేసి లొకేషన్ మనకి రుద్రారం దగ్గర గణేష్ గడ్డ అనమాట, ఆల్మోస్ట్ సంగారెడ్డి దగ్గర అనమాట. సో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు గుమ్మడికాయ కూడా కొట్టేసాము. సో గుమ్మడికాయ కొట్టేసినామంటే పూజ అయిపోయినట్టే. దాని తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశారు ఇక్కడ. సో పూజ ఇక్కడ కూడా అయిపోయింది మనకి ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ కూడా స్వీట్స్ పంచేసి కార్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా నిమ్మకాయలు పెట్టి దాని తర్వాత ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. Later that same evening. హాయ్ గాయ్స్, ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. మార్నింగ్ 9 o'clock వెళ్ళి షోరూమ్కి వెళ్తే అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ నుంచి టెంపుల్కి వచ్చి పూజ చేసి కొత్త కార్ అన్ని ఫుల్ ఎంజాయ్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ అన్ని జరిగి. అండ్ ఇప్పుడు సుహాన్ పప్పు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా వ్లాగ్ పెడుతున్నాను నేను. సుహాన్ పప్పుకి అప్పుడే 7 years వచ్చేసి అంత పెద్దగా అయిపోయాడు. హ్యాపీ బర్త్డే సుహాన్ పప్పు, లవ్ యూ సో మచ్. అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటో తెలుసా గెస్ట్ చేశారా? ఫుట్బాల్ థీమ్ అనమాట. సో వాడికి ఫుట్బాల్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ రొనాల్డో అంటే పిచ్చి, ఎప్పుడు చూసినా CR7 అంటాడు. సో అందుకే ఫుట్బాల్ థీమ్ అని చెప్పి కేక్ కూడా ఫుట్బాల్లోనే ఆర్డర్ చేసాము. అండ్ ఇప్పుడు డెకరేషన్ కూడా ఇక్కడ ఫుట్బాల్ థీమే చేస్తున్నాం అనమాట. సో యా, లెట్స్ సీ సెలబ్రేషన్స్ అయితే ఎలా చేస్తాము అండ్ వాడికి ఏమేం గిఫ్ట్స్ వస్తున్నాయి ఈసారి. ఫుల్ మస్తు గిఫ్ట్స్ అనమాట. సో స్టే ట్యూన్ అండ్ వాచ్ టిల్ ఎండ్. మేము డెకరేషన్ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. సుహాన్ బయటకు వచ్చేసింది గైస్, రూమ్ లో ఉండమంటే ఉండట్లేడు. సర్ప్రైజ్ చేస్తాం సుహాన్, లోపలికి వెళ్ళు. ఆల్రెడీ చూసేసినావా? ఆయన ఇల్లు ఏం కాదు, ఇంకా పెద్ద సర్ప్రైజెస్ వద్దా? ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా అందరం కూర్చొని ఇంకా సుహాన్ బర్త్డేకి అయితే సెలబ్రేషన్స్ చేస్తూ డెకరేషన్స్ చేస్తున్నాము. వాడు లోపల ఉండి సర్ప్రైజ్ ఇస్తాం రా అంటే, నేను లోపల ఉండా, నేను బయటకే వస్తాను, నేను చూస్తా మీరు ఏం చేస్తున్నారా అని చెప్పి బయటకు వచ్చేసాడు అనమాట. ఎప్పుడు లోపల ఉంచేసి సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తే అట్లా లోపల నుంచి బయటకు వచ్చేసాడు. బెలూన్ చూపొచ్చుగా. హాయ్ గాయ్స్, సుహాన్ బర్త్డే కోసం ఇంతమంది కష్టపడి డెకరేషన్ చేస్తున్నారు. This is all The decoration was gone. డెకరేషన్ ఎక్కడ పోతుందో తెలియదు. ఒకటి అనుకుంటే ఒకటి అయ్యేలాగుంది. సుహాన్ లోపల ఉండమంటే బయటికి వచ్చాడు దొంగ. ఇది కూడా థీమేనే. నాదంటే వస్తుందని నేను. కళ్ళు తీసేది, కళ్ళు మూసుకో సుహాన్, కళ్ళు మూసుకుంటూ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సర్ప్రైజ్.
అదేంటి చెప్పు యా గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అండ్ కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో స్టే ట్యూన్. బాయ్.